హాయ్ అండి. మీకెప్పుడైనా స్పైసీగా తినాలనిపిస్తే ఇలా మసాలా రోటి ట్రై చేయండి. చాలా బావుంటుందండి. ఫస్ట్ ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకొని, హాఫ్ కప్పు వరకు శనగపిండి తీసుకోండి. మీరు 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటే, ఒక కప్పు వరకు శనగపిండి తీసుకోండి. దీంట్లో ఉప్పు, కారం, జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ధనియాల పొడి ఒక 1 టేబుల్ స్పూన్, హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా, ఒక 2 పచ్చిమిర్చి చిన్నగా తరిగి వేసుకోండి. ఒకటి ఉల్లిపాయ కూడా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని, ఒక చిన్న సైజు అల్లం ముక్క అండి చిన్నగా తరిగి వేసుకోండి. దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పిండికి బాగా పట్టించిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలిపేసుకొని, ఒక అర్ధగంట సేపు పిండి నానిన తర్వాత మళ్ళీ కలిపేసుకొని, చిన్న చిన్న ఉండలుగా తీసుకుంటూ పొడిపిండిలో అద్దుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలండి. దీన్ని పెరుగు రహితతో తింటే చాలా బాగుంటుందండి రోటి.